నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్స్ చికిత్స. అవేస్ హాస్పిటల్స్, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు. ఆయనతో మాట్లాడదాం సార్. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్సలెంట్. మీరు ఎప్పుడు ఎక్సలెంటేనా? యా, లైఫ్ ఒకటే కదా అమ్మా. యా యా రైట్. సో ఎక్సలెంట్ ఉండాలి. దేవుడు ఇన్ని ఇచ్చినాయి మనకు. కరెక్ట్. సో ఎప్పుడు మనది నెగటివిటీ చూడవద్దు, ఏది మైనస్లు చూడవద్దు. దేవుడు మనకు ఎంత బ్లెస్ చేస్తున్నాడు. సో 100% ఎక్సలెంట్. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్లో జోష్ మొదలైందంట, నిజమేనా? 100%. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అందరి దగ్గర వచ్చేసింది. మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం రివైవ్ అయిపోయింది. క్యాడర్లో జోష్, ఎనర్జీ వచ్చేసింది. అండ్ కామన్ మ్యాన్లో ఒక కొత్త హోప్ వచ్చేసింది. అండ్ ఇంకా లీడర్స్లో ఏం వచ్చింది అంటే తప్పకుండా మేము కూడా యునైటెడ్గా పోతే అండ్ పబ్లిక్ ఇష్యూస్ క్యాచ్ చేస్తే, బర్నింగ్ ఇష్యూస్ పబ్లిక్లో పెడితే, యాంటీ ఇన్కంబెన్సీకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కరెక్ట్గా మేనేజ్ చేస్తే, గ్రౌండ్ మీద కరెక్ట్ ఉంటే 24/7 ఒకసారి బ్యాక్కి రండి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకి కరెక్ట్ మేనేజ్ చేయాలి. కరెక్ట్ మేనేజ్ అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ, కేసీఆర్ ఏం చేస్తున్నారు? కరెక్ట్ మేనేజ్మెంట్ కదా, ఈవెంట్ మేనేజ్మెంట్ కదా. చేసేది 10 రూపాయలు, చూపించేది 1000 రూపాయలు, చేసేది 1000 రూపాయలు, చూపించేది 1,00,000 రూపాయలు. అందరికీ ఇది తెలుసు. ఫస్ట్ మేము చెప్తుంటే ఏం ఫిరోజ్ ఖాన్ ఏం చెప్తాడు రా, ఏదో చెప్తాడు అన్న. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పి అన్న ఏం కరెక్ట్ చెప్తావా అన్న. రైట్. ఇప్పుడు కాదు దానికి నేను ఆన్సర్ చేస్తాను. చూడండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని చూపించుకుంటారు. మీరు అసలు ప్రతిపక్షంలో ఉండి మీరు ఏం ప్రోగ్రామ్స్ చేశారని చెప్పి సోషల్ మీడియాని లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాని ప్రింట్ మీడియానికి హైలైట్ చేసి చూపించడానికి అసలు ఏముంది మీ దగ్గర? ఇప్పుడు ఏమైంది అంటే మా బ్యాడ్ లక్ ఏమంటే మా కొట్లాటలు ఎక్కువ మీరు కనిపించింది. మా కొట్లాటలు మీ దగ్గర ఉన్నదే కొట్లాటలు కదా. వినండి, అది మేము చేసింది తప్పు. దానికోసం ఏం చెప్పినా కరెక్ట్గా మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయలేదు. మేము మొత్తం ఇల్లు డోర్లు ఓపెన్ చేసుకొని కొట్లాడుకున్నాం. వేరే వాళ్ళు ఇంటి డోర్ లాక్ చేసుకొని కొట్లాడుకున్నారు. సో అది తప్పు చేస్తున్నారు. అది తప్పు చేయవద్దు. రేపటి నుంచి గాంధీ భవన్ డోర్స్ క్లోజ్ చేసి కొట్టుకుంటారా? లేదు, ఇప్పుడు కాదు, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరని అప్పుడు కొట్టుకుంటాం. రైట్, ఇదేదో బాగుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవరు సీఎం క్యాండిడేట్ అనే విషయం మీద కొట్టుకుంటున్నారంట మీరందరూ? నో నెవర్. మా కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మాణిక్రావు ఠాకరే అందరు డిసైడ్ అయిపోయినారు. రైట్, యునైటెడ్ ఫేస్తో పోవాలి, లేకుంటే అందరు బతుకు ఫుల్ స్టాప్, బస్ స్టాండ్, రోడ్ల మీద వస్తాం. క్యాడర్ పరేషాన్ ఉన్నది. 10 సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ టైం రాకపోతే మొత్తం స్టోరీ కాంగ్రెస్ది ఫినిష్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లాగా స్టోరీ మాది కూడా అవుతుంది. దానికోసం ఫస్ట్ గెలుద్దాం, దాని తర్వాత డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడు ఎవరైనా కానీ మీరు చూడండి, రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, ఉత్తమ్ అన్న కానీ, జీవన్ రెడ్డి సాబ్ కానీ, మా బట్టి అన్న కానీ, ఎవరైనా కానీ ఒక్కటే మాట, కాంగ్రెస్ పూర్వవైభవం ఎట్లా తీసుకువద్దాం, ఈ గవర్నమెంట్ బంగారు తెలంగాణ చెప్పిన తర్వాత చిప్ప తెలంగాణ ఎట్లా చేసింది, ఏ వర్గంకి ఏం చేసింది, అది మాట్లాడదామని అందరు డిసైడ్ అయినారు. దానికోసం ఇవాళ యునైటెడ్లో ఉన్నాం. యునైటెడ్ అయితేనే, నేను లాస్ట్ టైం మీకు చెప్పిన 3-4 months ముందు ఏ రోజు యునైటెడ్ ఉంటారు, 3rd పొజిషన్లో ఉన్నాం. ఇమీడియట్గా యునైటెడ్ అయితేనే 3 monthsలో సెకండ్లో వస్తాం. మళ్ళీ 3 months 4 monthsలో ఫస్ట్ పొజిషన్లో రావడానికి ఆ స్థాయిలో ఎరుగుతాం. గ్రాఫ్ పెరుగుతుంది. అదే అయింది. ఎట్లా మేము యునైట్ అయినాం. బీజేపీ సెకండ్లో ఉన్నది, ఇప్పుడు 3rdలో వచ్చింది, మేము సెకండ్లో వచ్చినాం. మీరు సెకండ్కి వచ్చేసాం అనుకుంటున్నారు అయితే? 100%. గ్రౌండ్ రియాలిటీ ఫిరోజ్ ఖాన్కి తెలుసు. రాత్రి పగలు పబ్లిక్లో ఉంటా, గ్రౌండ్ లీడర్, అన్నీ చూస్తా. ఉట్టి హవాలో మాట్లాడను, ఆ టీవీ ఛానళ్ళు చూసుకొని మాట్లాడను, పేపర్ చదవని మాట్లాడను. గ్రౌండ్లో ఉంటా, నాకు అన్ని వాస్తవాలు తెలుస్తుంది. దానికోసం గట్టిగా మాట్లాడతా. 3rdలో ఉన్నది కాంగ్రెస్, 3rdలో ఉన్నది చెప్పిన. కాంగ్రెస్తో ఉన్న తర్వాత ఎవరైనా ఈ మొగాడు ఉంటే 3rdలో ఉన్న తర్వాత 3rd చెప్పేది అది ఫిరోజ్ ఖాన్. రైట్. ఇప్పుడు సెకండ్ వచ్చింది అని చెప్తున్నా, సెకండ్ మళ్ళీ ఫస్ట్ కూడా వస్తుంది. మీకు ఫ్యూచర్ చెప్పి ఇక్కడ నుంచి పోతున్నా. అంతేనా? కానీ అసలు మనకు లాస్ట్ జరిగినటువంటి కొన్ని బై ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే గతంలో జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అట్లీస్ట్ డిపాజిట్స్ కూడా రాని ప్లేసెస్ చాలా ఉన్నాయి. అసలు డిపాజిట్స్ వచ్చినాయి అసలు తక్కువ నాకు తెలిసి ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. అలాంటి చోట మీరు ఇప్పుడు సెకండ్కి వచ్చేసాం, ఫస్ట్కి వచ్చేసాం, ఏంటి ఆ కాన్ఫిడెన్స్ మీకు? అసలు బై ఎలక్షన్స్ టోటల్ స్టోరీ డిఫరెంట్. అన్ని స్టోరీలు చెప్తా. మున్గోడ్ స్టోరీ 200 crores బీజేపీ, 200 crores కేసీఆర్ మొత్తం చేసినారు కదా. 200 crores ఎందుకు పెట్టినారు? మొత్తం ఎమ్మెల్యేస్కి డ్యూటీ ఎందుకు పెట్టినారు? మినిస్టర్స్కి డ్యూటీ ఎందుకు పెట్టినారు? అన్ని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు తీసుకొని పోయినారు కాబట్టి కేసీఆర్ గెలిచినాడు. లేకుంటే బీజేపీ గెలిచేది. మా శ్రవంతి దగ్గర డబ్బులు లేదు, శ్రవంతి దగ్గర డబ్బులు ఉంటే శ్రవంతి గెలిచేది. నేను మీ ఛానల్ ముందు చెప్పిన
50 కోట్లు మా దగ్గర ఉంటే మేము గెలిచేది. ఇలా ఫిరోజ్ ఖాన్ బొగస్ ఓట్లు తీ ఇట్లా అసదుద్దీన్కి ఓడగొడతా. సో ఇది మొత్తం గ్రౌండ్ రియాలిటీ ఇది అమ్మా. సో బై ఎలక్షన్ టోటల్ డిఫరెంట్. బై ఎలక్షన్ టోటల్ గవర్నమెంట్ మషినరీ, డబ్బులు, మందు, బండి, చీర, లుంగి, బంగారం, ల్యాప్టాప్ అన్ని పెండి దాకా వెళ్ళిపోయింది. అది ఇచ్చేయండి. జనరల్ ఎలక్షన్స్ లో డబ్బులతో పని లేదు అయితే 100%. కానీ పబ్లిక్ కి అవగాహన చేయాలంటే మేము యునైటెడ్ కావాలి కదా. సో ఇప్పుడు 50 crores పెడతాడు కేసీఆర్, ఫైన్, మా దగ్గర అంతా డబ్బులు లేవు, మేము పెట్టేది ఒక 10-15 crores, ఓకే. కానీ పబ్లిక్ కి చైతన్యం తీసుకువస్తాం. ఎవరు బాగుపడినారు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నది తీసుకోండి, మాకు ఇవ్వండి, మాకు ఛాన్స్ ఇవ్వండి. బంగారు తెలంగాణ మేము చేస్తాం. ఎట్లయినా ఈ లంగా తెలంగాణ చేసినారు కదా, తాగుబోతు తెలంగాణ చేసినారు కదా, ఒక ఫ్యామిలీనే డెవలప్ అయింది కదా, మొత్తం డెవలప్మెంట్ చూస్తున్నారు. ఓకే రైట్, సింపుల్. ఇవాళ 21 days సెలబ్రేషన్ అని 200 crores ఎందుకు ఇస్తున్నావా కేసీఆర్ను? ఒకవేళ తెలంగాణ బాగుపడితే అందరు చేసుకుంటారు కదా. సర్పంచ్కు పిలిపించి, జెడ్పీటీసీకి పిలిపించి, ఎంపీటీసీకి పిలిపించి, ఎమ్మెల్యేస్కి పిలిపించి డబ్బులు తీసుకో, మొత్తం డ్రామా చేయి, మొత్తం గవర్నమెంట్ వాళ్ళకు రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్ కానీ, రోడ్ అండ్ బిల్డింగ్ కానీ, ఇరిగేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే తెలంగాణ ప్రోగ్రాంలలో బిజీ ఉన్నారు. అరే మా అయ్యా పబ్లిక్ పనులలో బిజీ ఉండు. సో వాళ్ళకు పొగురు ఎక్కింది నెత్తి మీద. ఫ్యూడలిజం, మేమే రాజులు, ఆ డ్రామా నడుస్తుంది. సో ఈ అవగాహన చేస్తే డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, మాకు ఓటేస్తారు. వాళ్ళన్నా అధికారంలో ఉండి పొగరు చూపిస్తున్నారేమో. మీ రేవంత్ రెడ్డి గారు అయితే అసలు డోర్సే క్లోజ్ చేసేసి కనీసం మీ నేతలకు కూడా గాంధీ భవన్ లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి మీ వాళ్ళే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాంగ్. రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చెప్తా, అందరు ఏదైనా మా పార్టీ ఇడ్సేసి పోతే ప్లీజ్ వెల్కమ్, మా డోర్స్ ఓపెన్ ఉన్నాయి, నాతో ఏదైనా తప్పు ఉంటే నేను సారీ, నాతో పర్సనల్ ఉంటే సారీ, పార్టీ ఇంపార్టెంట్. ఇంత పెద్ద మాట మా రేవంత్ రెడ్డి అని అందరికీ ఇన్వైట్ చేస్తున్నారు. దానికోసం అందరు వస్తున్నారు, రైట్. ఇప్పుడు ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు, ఇక్కడ నుంచి జూపల్లి గారు, మళ్ళీ ఎమ్మెల్సీ XYZ చూస్తూనే పోండి, లైన్ వస్తుంది ఇప్పుడు 3 monthsలో. అంటే ఏ పార్టీస్ నుంచి రాబోతున్నారు అన్నీ వస్తాయి. మీ మీద డిక్లేర్ చేయలేను, కొన్ని మాటలు నేను చెప్పలేను, నాకు నోటీస్ వచ్చేస్తుంది ఏఐసిసి నుంచి. ఫస్ట్ ఇంత గట్టిగా మాట్లాడిన తర్వాత కూడా మా పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది. ఇది పెద్ద ప్రూఫ్ డెమోక్రసీ ఎక్కడైనా ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఫిరోజ్ ఖాన్ ఇట్లా మాట్లాడిన తర్వాత కూడా వెరీ గుడ్ అని చెప్పేది మా పార్టీ. ఏం చెప్పినావా ఫిరోజ్ అంటే వాస్తవాలు చెప్పినారు. చెప్పు ఫిరోజ్, చెప్పేది పార్టీ, ఇది డెమోక్రసీ, ఇది వేరే పార్టీలో లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అడుగుతున్న ఎమ్మెల్యేస్కి, మీకు అసలు 3 months కూడా నువ్వు అపాయింట్మెంట్ పెడితే మీ కేసీఆర్ కలుస్తాడు మీకు. అట్లా ఇప్పుడు సభలకు తిరుగుతున్నారు ఆయనే స్వయంగా చూస్తున్నాం కదా. సభలు డిఫరెంట్, సభలు డ్రామా కోసం, బీఆర్ఎస్ డ్రామా కోసం, రైట్. పోవాలే కదా ఇండియా మొత్తం. ప్రజల దగ్గరికి ఎవరు తిరిగినా కూడా అది డ్రామాయేనా? నో బీఆర్ఎస్ ది డ్రామా. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు డ్రామా కాదు? వినండి, బీఆర్ఎస్ ది డ్రామా. బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణ ఓకే స్టాండ్ చేంజ్ చేసింది. ఎందుకు చేంజ్ చేసింది? రైట్, బీజేపీతో భయపడి. బీజేపీతో ఎందుకు భయపడుతుంది? బీజేపీ మొత్తం ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ మొత్తం 1,00,000 కోట్లు సంపాదించింది. వీళ్ళు పిక్కొని తింటారు 100%. ఓకే, మా పాము ముంగుస్ ఫైట్ అయిపోయింది, ఇప్పుడు ముంగుస్ కాదు పాము ఫైట్ అయిపోయింది, ఓవర్ స్టోరీ అని నా కొడుకు నా కూతురు ఇరుగుతారు, మొత్తం నా సర్వనాశం అయిపోతుంది. సెకండ్ గాంధీ అయినా, గాంధీ చనిపోతప్పుడు కవితకి చంచల్గూడలో లేకుంటే చర్లపల్లిలో లేకుంటే తిహార్లో ఈ కేటీఆర్కి అక్కడ చూస్తాం అని ఆ బాధతో పాపం ఇండియాలో బీఆర్ఎస్ అని తిరుగుతున్నారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్నది 100%. కేసీఆర్ అంటే హీరో తెలంగాణ, ఇక్కడ దాకా డన్. కానీ ఇండియాలో కాదు. నాకు చెప్పు, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఉంటే నాకు క్వశ్చన్కి సమాధానం. పక్కా ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ వస్తుంది, కర్ణాటకలో గెలుస్తారు, తమిళనాడులో గెలుస్తారు, ఛత్తీస్గఢ్లో గెలుస్తారు, రైట్. కేజ్రీవాల్ నీకు ఢిల్లీలో రా, నా ఇంట్లో రా, కూసో, బెడ్రూమ్లో రా అని పిలుస్తాడు. ఆ క్లేస్ పిలుస్తారు బెడ్రూమ్లో. నువ్వు ఎవరికైనా బెడ్రూమ్లో పిలుస్తావా కేసీఆర్? ఉట్టి బీజేపీ ఇట్లా చూస్తేనే నువ్వు పరేషాన్ అయిపోయి మొత్తం హిందుస్థాన్ తిరుగుతున్నావా నువ్వు? అంటే బీజేపీ కోసం తిరుగుతున్నారు తప్ప బీఆర్ఎస్ని మొత్తం స్ప్రెడ్ చేయడం కోసం తిరగట్లేదా? నో, ఆల్టర్నేటివ్ రావాలి. నేను సంపాదించుకున్న డబ్బులు సేవ్ కావాలి, నా ఫ్యూచర్ పిల్లలు సేవ్ కావాలి, కొడుకు కూతురు గ్రాండ్ సన్, నా మొత్తం లెగసీ నడిపియాలి. ఇదే డ్రామా. మీ అందరి ఛానల్కి ఇంత అర్థం కాదు అమ్మా? లేకుంటే అర్థమైన తర్వాత కూడా అర్థం చేసుకోరు? లేకుంటే ఫిరోజ్ ఖాన్కి గెలకాలి, అడగాలి, వాస్తవాలు చెప్పేస్తాడు. కొద్దిగా తిక్క పిచ్చి ఉన్నది కదా ఫిరోజ్ ఖాన్కి.
ఓకే, వాస్తవాలు చెప్తా, 100% చెప్తా, అండ్ ఛాలెంజ్ చేసి చెప్తా, రైట్? ఏదో ఎవరైనా డిబేట్కి రామంటే రా, ఓపెన్ ఛాలెంజ్, రైట్? ఎందుకు పోయినారు రాబాయ్ ఇండియా తిరగడానికి? ఏం పీకినారు తెలంగాణలో మొత్తం పోయినారు రాబాయ్? డబ్బులు సంపాదించారని కేవలం ఒక్క పార్టీనే బ్లేమ్ చేస్తున్నారు. కాంగ్రెస్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు లేరా? యాక్చువల్గా ఈ మధ్యన కొన్ని లిస్టులు స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. స్విస్ బ్యాంక్లో ఖాతాల్లో ఉన్న లిస్టుల్లో మీ పార్టీ నేతలు, మీ పార్టీ అధినేతలే ఫస్ట్ స్థానాల్లో ఉన్నారు. మా పార్టీ ఏదో అవస్థ కోసం సంపాదించుకున్నారు, ఏదో పెట్రోల్ వేపించడానికి, అన్నం తినిపించడానికి, ఇట్లా దోచుకుంటానికి కాదు, రైట్? ఇట్లా చార్ల్స్ శోభరాజ్ లాగా, రైట్, బ్యాంకులు దోపిడీ, రైట్, వీడు లలిత్ మోదీ లాగా, నీరవ్ మోదీ లాగా, చాక్సీ కాదా, ఇట్లా విజయ్ మాల్యా లాగా ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా దొంగతాలు చేసింది, ఒప్పుకుంటున్నా, రైట్? ఎవరు చేసినారు నాకు తెలియదు, కానీ చేస్తున్నారు, అది నాకు చెప్పినారు, అది కూడా వాస్తవం. కానీ చిన్నది చేసినారు. ఎగ్జాంపుల్ 100 రూపాయలు, 500, 1000 రూపాయలు. కానీ ఇట్లా అమ్మ 1000 కోట్లు, 2000 కోట్లు కదమ్మా. నేను 100 రూపాయలు దొంగతనం చేశా, పక్కనోడు ఎవడో 1,00,000 రూపాయలు దొంగతనం చేశాడు. దీన్ని దొంగతనం అంటారు, దాన్ని దొంగతనం అంటారు, కానీ దీన్నేమో చిన్న దొంగతనం, దాన్ని పెద్ద దొంగతనం అంటారా? దొంగేగా ఏదైనా 100%. కానీ ఈ దొంగతనం చేసినాం మా బతుకు కోసం, ఈ దొంగతనం చేసినాం మా పిల్లల కోసం, ఈ దొంగతనం చేసినాం మేము తినడానికి కోసం, మా క్యాడర్ కోసం దొంగతనం చేసినాం, వాళ్ళకే ఇచ్చేసినాం. కానీ ఇట్లా దోచుకొని 1,00,000 కోట్లు సంపాదించుకోలేదు. ఇట్లా 1,00,000 కోట్లు మా దగ్గర ఉంటే మా ఈ పరిస్థితి ఉండదు. తప్పు ఎవరు చేసినా ఎలా చేసినా తప్పే కదా అంటున్నా, దాన్ని ఒప్పుకోండి ఫస్ట్. నేను చెప్తున్నా కదా, అది తప్పు అంటే తప్పు చేసినాం, కానీ తప్పు వాస్తవాలు చెప్తున్నా కదా. తప్పు పెద్ద తప్పు ఉండదు ఇంకా. ఓకే, దొంగనే, మరి అగ్రీడ్. కానీ మేము ఇంట్లో వాళ్ళకి లేకపోతే మా కార్యకర్తల కోసం సంపాదించుకున్నాం, వాళ్ళేమో దోపిడీగా దాచుకోవడానికి సంపాదించుకుంటే ఈ ప్రజలు రెండిట్లోనూ తప్పు లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. అమ్మా ప్రజలు డిసైడ్ చేస్తారు, దానికోసం ప్రజలకు ఇచ్చేస్తున్నా కదా, రైట్? చెప్తున్నా కదా, ఓకే దొంగతనం చేస్తాం, చిన్న దొంగతనం, రైట్? అది పెద్ద దొంగతనం, రైట్? చీటింగ్లో ఉంటుంది, రైట్? చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా చట్టంలో ఒకే శిక్ష ఉంటుంది దొంగతనానికి. విను అమ్మా, ఒక చీటింగ్ చేసుకుని లోపల పోయినప్పుడు జడ్జ్ గారి దగ్గర ఉంటుంది, ఏం చీటింగ్ ఉన్నది ఈ కేసులో అంటే 1000 రూపాయలు అంటే ఓకే బెయిల్ ఇచ్చే అంటారు, అదే 1,00,000 రూపాయలు అంటే రిమాండ్ చేయమంటారు, ఇది పోలీస్ కస్టడీ తీసుకో, అది తీసుకో అంటారు. సో దీనిలో కూడా మామూలు ఉంటుంది, గ్రీవియస్ ఉంటుంది. ఇది కేసీఆర్ చేసింది గ్రీవియస్, అర్థమైంది అమ్మా? బంగారు తెలంగాణకి, సర్ప్లస్ స్టేట్కి ఇలా అప్పుల తెలంగాణ చేసుకొని మొత్తం డ్రామా చూపిస్తున్నారు వీళ్ళు. ఏం డ్రామా? వీళ్ళకు నేను 10 టైం ఛాలెంజ్ చేస్తున్నా, ఇలా మీ మళ్ళీ ఛానల్ మీద ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైనా కేటీఆర్ వచ్చి మాట్లాడి వీళ్ళు మాట్లాడితే మొత్తం గచ్చిబౌలి, ఆ హైటెక్ సిటీ, ఆ కోకాపేట్, ఇది మొత్తం చూపిస్తారు, ఎయిర్పోర్ట్, ఇది చూపిస్తారు. ఓకే రైట్, 100% డెవలప్ అయింది. ఓకే, దాని వెనకపోతే ఆ ప్లానింగ్ మొత్తం, బేస్మెంట్, ఆ ఐడియా మొత్తం చంద్రబాబు నాయుడు, దానికి రాజశేఖర రెడ్డి, దాని తర్వాత కేసీఆర్. ఏమైంది అంటే ఇనాగ్రేషన్ చేసేటప్పుడు వాళ్ళ లక్, వీళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. వెరీ గుడ్, డన్, ఒప్పుకుంటా. వాళ్ళ భాగ్యస్వామ్యం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది, ఎస్ ఒప్పుకుంటున్నా. కానీ లెఫ్ట్కి పోదాం కదా, లెఫ్ట్ ఎయిర్పోర్ట్ నుంచి దిగి రండి, గగన్ పహాడ్ నుంచి చంద్రాయన్ గుట్ట, బహదూర్పుర, చార్మినార్, మలక్పేట్, కార్వాన్, నాంపల్లి, గోషామహల్ తీసుకుపోతా. అది డెవలప్మెంట్ చూపి. ఇక్కడ ఈ డెవలప్మెంట్ చూపించారు, దొంగలంగా మాటలు మాట్లాడతారు, రైట్? మా ముస్లిమ్స్కి ఏం చేసినారు? ఏం చేయలేదు. 12% రిజర్వేషన్ ఇచ్చినారు, ఇవ్వలేదు. వగోట్కి జ్యుడిషియరీ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు మొత్తం డ్రామా చేసి అందరికీ ఇస్తామన్నారు, ఇచ్చినారు, ఇవ్వలేదు. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తే మీకు లోన్లు ఇప్పిస్తా, ఇవ్వలేదు. సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ చేస్తా, చేయలేదు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేస్తా, మీకు మోడర్న్ రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టి ఇస్తా, అందరు స్టూడెంట్లు అక్కడ చదవాలి, రైట్? ఇంకా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తా. ఎన్ని చెప్పాలేనన్నా, 100 చెప్తా నేను. ఏమి ఇచ్చినాడు మాకు? షాదీ ముబారక్. ఏమి ఇచ్చినాడు మాకు? ఆశ్రా పెన్షన్లు. ఇంకా ఏమి ఇచ్చినాడు మాకు? ఇప్పుడు దళిత్ బంధు అంటున్నాడు. దళిత్ బంధు అని 27,000 crores ఇప్పుడు దాకా పెట్టినాడు. ఎంతమందికి వచ్చినాయి? మా నాంపల్లి కాన్స్టిట్యున్సీ, నాంపల్లి కాన్స్టిట్యున్సీలో 7,000 to 8,000 దళితులు ఉన్నాయి. అంటే 7,000 to 8,000 ఫ్యామిలీస్, 25,000 దళితులు ఉన్నారు. వాళ్ళకు ఎంతమందికి వచ్చింది? 90. ఇట్లా ప్రతి దానికి ఇప్పుడు డ్రామా చేయడానికి ఇప్పుడు బీసీ మొదలు పెట్టినాడు. ఒక 1,00,000 రూపాయలు ఇస్తాడంట. దానిలో బీసీకు మొత్తం బీసీఏ, బీసీఏ బి, బీసీసీ, బీసీడి, బీసీఈలో ముస్లిం వస్తుంది, మాకు ఇయ్యారంట. సో ఇట్లా డ్రామా, జగ్లరీ, మ్యాజిక్, ఫాల్స్ ప్రొపగండా, చీటింగ్,
లంగ మాటలు దొంగ మాటలు చెప్పేది మా కేసీఆర్ గ్రేట్. మరి ఇవన్నీ ఏమీ తెలియకుండానే అసదుద్దీన్ గారు అంటగాగుతున్నారా టీఆర్ఎస్ తోటి? అసదుద్దీన్కి కేసీఆర్కి డీలింగ్ 5,000 crore రూపీస్ సంపాదించుకున్నాడు అసదుద్దీన్. అందరికీ తెలుసు. లండన్లో బిజినెస్ మొదలు పెట్టినారు, దుబాయ్లో బిజినెస్ మొదలు పెట్టినారు. అసదుద్దీన్ పక్క ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మొత్తం బిజినెస్లు చేసుకుంటున్నారు. మొత్తం ప్రతి ఒక్క ల్యాండ్లో ఎక్కడైనా మీరు పోండి, అసదుద్దీన్ గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా అక్కడ ల్యాండ్ డీలింగ్ కాదు. దానికోసం ధర్నీ అని మేము చెప్తున్నాం. రైట్. అవన్నీ చేస్తున్నారని తెలిసినప్పుడు పబ్లిక్ ఎందుకు ఎంఐఎం పార్టీ తరపునే ఉంటున్నారు? మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళంతా అటు సైడే ఎప్పుడు ఎక్కడ నిల్చున్నా అసదుద్దీన్ ఓవైసీ గారు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అత్యధిక మెజారిటీతో గెలుస్తూ వస్తున్నారు. ఎందుకని మరి అలా పబ్లిక్ తెలియదా ఇవన్నీ? 100 సార్లు చెప్పినాం. ఆ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యూషన్లో తెలంగాణలో ముస్లిమ్స్ లేరా? నిజామాబాద్లో లేరా? బోధన్లో లేరా? వరంగల్లో లేరా? ఆదిలాబాద్లో లేరా? మహబూబ్ నగర్లో లేరా? లేకుంటే సికింద్రాబాద్లో లేరా? జూబ్లీహిల్స్లో లేరు? అక్కడ ఎందుకు గెలవరు? అక్కడనే ఆ దొంగ కాన్స్టిట్యుయెన్సీ తయారు చేసినారు. అక్కడ మొత్తం ముస్లిమ్స్కి 100 సార్లు చెప్పిన సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనలీ, ఫైనాన్షియలీ వీక్ పెడతారు. ముస్లిమ్స్కి అవగాహన ఉండదు. ఏదో రిలీజియస్ మాట్లాడతారు. ఎలక్షన్ టైంలో గుండారాజ్ అవుతుంది. పోలీస్ మొత్తం వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది. ఎవరెవరు వినకపోతే వాళ్ళకు కేసుల మీద ఇప్పిస్తారు. రైట్. ఎవరికి ఇల్లు లేదు అక్కడ, ఎవరికి ఉద్యోగం లేదు, ఎవరికి అవగాహన లేదు. ఆ ఓల్డ్ సిటీ డస్ట్బిన్ లాగా ఎందుకు ఉన్నది? నేను స్ట్రేట్గా చెప్తున్నా. 100 సార్లు మీ ఛానల్ కూడా చెప్పిన. రైట్. డాలస్ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, ఏదో సింగపూర్ అన్నారు. మొత్తం అందరి డెవలప్ అవుతుంది. మొన్న పోతే వరంగల్ చూస్తే వారేవా డెవలప్ అయింది రా వరంగల్ అన్నా. కానీ ఓల్డ్ సిటీ పోతే ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదు? మీ పార్టీ తరపున మీరు ఎందుకు అవగాహన కల్పించట్లేదు అక్కడ ఉన్న ఓటర్లు? ఎందుకంటే మీ కమ్యూనిటీ వాళ్ళే, మీరే చేయొచ్చు అసలు ఆ పని డైరెక్ట్గా. ఈ మొత్తం అవగాహన చేయాలంటే గెలవాలి అమ్మా, గెలవాలి. దానికోసం 20 years నుంచి ఫైట్ చేస్తున్నా. 2009, 2014, 2018, 2019 4 times ఎలక్షన్ ఓడిపోయినా, కానీ అక్కడ గట్టిగా కూర్చుంటున్నా, అవగాహన చేస్తున్నా అని సెకండ్ వస్తున్నా. 50,000 ఓట్లు వస్తున్నాయి. ఇప్పుడు బోకస్ ఓట్లు ఏ రోజు పోతాయి ఆ రోజు గెలుస్తా. నేను ఫస్ట్ టైం ఈ ఛానల్కి చెప్పిన, బోకస్ పోతే ఏ రోజు నేను గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్లు గెలుస్తారు. బోకస్ ఓట్లు పోవాలి, అలా పోతలేరు. నేను ఇప్పుడు చెప్తున్నా. నేను ఎలక్షన్ కమిషన్కి మొన్న పోయి పెటిషన్ పెట్టినా, మున్సిపల్ కమిషనర్కి పెటిషన్ పెట్టినా, డిప్టీ కమిషనర్కి చెప్పినా, తిట్టి వచ్చినా. బోకస్ ఓట్లు మీరు తీస్తలేరు, మీరు ఐడెంటిఫికేషన్కి పోతలేరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక నోటీస్ పెట్టింది, ఫ్రమ్ 2nd నుంచి 25th దాకా మీరు పోవాలి, హౌస్ వెరిఫికేషన్ చేసుకొని దొంగ ఓట్లు ఎక్కడ ఉంటాయి అక్కడ తీయాలి అని పెడితే మొత్తం తెలంగాణకి డ్యూటీలో పెట్టేస్తున్నాడు. తెలంగాణ సెలబ్రేషన్స్ అని. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎక్కడ తిరుగుతలేరు. ఆయన కేసీఆర్ ఇచ్చిన పని చేస్తున్నారు, ఎవరు వెరిఫికేషన్ చేస్తలేరు. సో ఏ రోజు బోకస్ ఓట్లు పోతాయి ఆ రోజు నేను అవగాహన చేయవచ్చు అమ్మా. ఇప్పుడు ఎంతవరకు నాతో అవుతుంది నేను చేస్తున్నా, నాకు తృప్తి ఉన్నది. కానీ ఏ రోజు గెలుస్తా ఆ టెంపుల్లో వస్తా, అక్కడి నుంచి అవగాహన. ఏ రోజు పవర్ వస్తుంది, ఏ రోజు మా పార్టీ వస్తుంది, అక్కడనే అవగాహన చేయవచ్చు. లేకుంటే డిఫికల్ట్ అమ్మా. ఇది వేరే వాళ్ళకు అందరికీ తెలుసు. అందరు ఎవరెవరితో నాకు కలిసే ఒక్కటే మాట అంటారు, నాకు 90% లైక్ ఎందుకు చేస్తారంటే ఆ డెజర్ట్లో సింగిల్గా ఫైట్ చేస్తున్నావారా, ఏం ధైర్యం ఉన్నది నీ దగ్గర, అన్ని పెట్టి 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 మళ్ళీ కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ ఎంతూజియాజం, సేమ్ జోష్, సేమ్ ప్యాషన్ ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే నేను చెప్పిన, నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినావా కదా నాకు, ఇప్పుడు వన్ డే ఎనర్జీ వచ్చేసింది. ఇట్లా రోజు 1 minute ఒక్కళ్ళు నాకు కాంప్లిమెంట్ ఇస్తారు. మొత్తం అట్లనే విప్లవం 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 పిచ్చి 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 ఉంటా. సో ఇది వాస్తవాలు, ఇది అన్నీ అందరికీ తెలుసు. నాకు కలిసినప్పుడు చెప్తారు, అరే నీ హార్ట్ రా, నీ 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 కరేజ్ రా, అక్కడ నువ్వు నిలుస్తున్నావారా, మాకు తెలుసురా, నువ్వు అక్కడ నుంచి గెలవలేం, నువ్వు వేరే సీట్ తీసుకోవాలి కదా. నేను అలా చెప్పినా, నేను ఈ మాట కూడా నేను చెప్పినా రాహుల్ గాంధీకి. నాకు ఫేర్ పిచ్చి, నాకు దొంగ పిచ్చి ఇయ్యకు. ఎవరైనా మంచి పిచ్ ఉంది, మంచి బౌలింగ్ అయ్యి నేను కొట్టా 6, కానీ ఇక్కడ దొంగ పిచ్ ఇస్తే ఎట్లా సుర్సుర్ బత్తి వస్తుంది. బోల్డ్ అవుతా, లెగ్ బిఫోర్ అవుతా, 50,000 దాకా వస్తున్నా, 5,000 to 7,000తో ఓడిపోతున్నా. ఎంత ఉంది అక్కడ బోగస్ ఓట్లు మీ కాన్స్టిట్యూయెన్సీ? మినిమం 60,000 ఓట్లు. నేను రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఎలక్షన్ కమిషన్కి 40,000 విత్ ప్రూఫ్. ఓకే, 40,000 విత్ ప్రూఫ్. ఇది కాకపోతే నాకు డిఫమేషన్ కేసు ఏమను ఆపోజిట్ పార్టీకి. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ బ్యారెట్లా కదా, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే డిఫమేషన్ పెడతా అని మాట్లాడతారు కదా అసదుద్దీన్, నా మీద పెట్టుమను డిఫమేషన్. నేను ప్రూఫ్లో ఆ కోర్టుకి చూపిస్తా. ఓకే, ఎవరికి చూపిస్తే అరే ఎలక్షన్ కమిషన్ చూసుకొని గమ్మును కూకుంటారు, మున్సిపల్ కమిషనర్ చూసుకొని ఓకే ఫిరోజ్ మేము చేస్తాం, మీరు పోండి. చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు కదా, 2014 నుంచి ఇట్లనే చాక్లెట్ ఇస్తున్నారు. ఓకే,
కానీ మీరేమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందా మరి? కాన్స్టిట్యుయెన్సీ చేంజ్ చేసుకోవాలని లేకపోతే రిక్వెస్ట్ పెట్టడం కానీ? రాహుల్ గాంధీకి చెప్పిన ఈ నాకు ఏదైనా కాన్స్టిట్యున్సీ నాకు ఫేర్ పిచ్ది ఏదైనా నాకు నిజామాబాదీ, మహబూబ్ నగర్, జుబ్లీల్సీ, హైదరాబాదీ, ముషీరాబాదీ, అంబర్పేట ఏదైనా సిటీ అని ఆదిలాబాద్లో ఈ వరంగల్ ఏదైనా ఫేర్ సిటీ పబ్లిక్ నాతో ఉన్నారు. పబ్లిక్కి తెలుసు నేనేం ఎట్లాంటి మంచి. ఎందుకంటే ఫస్ట్ నాకు పబ్లిక్, సెకండ్ కంట్రీ స్టేట్, థర్డ్ పార్టీ, ఫోర్త్ నేను. ఫోర్త్ ప్లేస్లో ఉన్న పబ్లిక్కి తెలుసు. ఫస్ట్ ప్లేస్ వాళ్ళే నా దేవుళ్ళు తెలుసు పబ్లిక్కి. నాంపల్లి పబ్లిక్కి కూడా తెలుసు ఫేర్ ఉన్నది అని 50,000 ఓట్లు వస్తున్నాయి. బహదూర్పురాలో కంటెస్ట్ చేస్తే వాళ్ళకు 5,000 కూడా ఎందుకు వస్తలేవమ్మా? చార్మినార్లో నిలిస్తే వాళ్ళకు 5,000 కూడా ఎందుకు వస్తలేవమ్మా? మలక్పేటలో 5,000 ఎందుకు వస్తలేవమ్మా? ఇక్కడ ఫిరోజ్ ఖాన్కి ఎప్పుడు 50,000 ఎందుకు వస్తుంది అమ్మా? పబ్లిక్ వేస్తుంది కాబట్టి, దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఛాలెంజ్ అందరికీ చేస్తా. ఎవరు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడరు? వాస్తవం చెప్తా అని. మచ్చ లేదు కాబట్టి, లేకుంటే 4 కేసులు నా మీద బుక్ అవుతుంది, నా బండి మీద అటాక్ అవుతుంది. ఇలా మీ స్టూడియోలో వచ్చిన సింగిల్ నేను కార్ నడుపుకుంటా వచ్చిన రాత్రి మా కాన్స్టిట్యున్సీలో 2 గంటలకి ఫోన్ వస్తే అన్న ఇది ప్రాబ్లం అయింది, ఉస్మానియా హాస్పిటల్ కానీ, నిలఫర్ హాస్పిటల్ కానీ, నిజాం ఆర్థోపెడిక్ కానీ, కేర్ హాస్పిటల్ కానీ సింగిల్గా కార్ నడిపించుకుంటా పోతా. అటాక్ చేయమను, నాకు కొట్టుమను, నా దగ్గర రామను, రార్. ఎందుకంటే క్లియర్ వాస్తవాలు చెప్తున్నారని. ఎవరికి అసదుద్దీన్ చెప్తే అరే ఫిరోజ్ ఖాన్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా దారుస్సలాం నుంచి పోతప్పుడు అరే ఫిరోజ్ ఖాన్ నిజం చెప్తున్నారా మనకు ఎందుకు అని గమ్మునుకుంటారు. ఇలా ఇది వాయిస్లో ఎందుకు గట్టితనం ఉన్నది, వాస్తవాలు ఉన్నాయని గట్టితనం ఉన్నది. 24/7 పబ్లిక్లో ఉన్నది వాస్తవం ఉన్నది. కులం లేదు, మతం లేదు అని దానికోసం ఉన్నది. ప్రజల కోసం లైఫ్ అంకితం చేసిన ఈ అందరికీ తెలుసు కాబట్టి ఈ గట్టితనం ఉన్నది. సో ఎవరికి భయపడా ఫిరోజ్ ఖాన్. చెప్పినా కదా, గెలిచినప్పుడు 100 ఫిరోజ్ ఖాన్ పుడతారు, సచ్చితే 1000 ఫిరోజ్ ఖాన్ పుడతారు. కానీ విప్లవం తప్పకుండా ఖచ్చితమమ్మా. ఇది అవుతుంది, డేట్ తెలియదు, ఆ దేవుడు ఎప్పుడు ముహూర్తం పెట్టినాడు తెలియదు, కానీ 100% అవుతుంది అమ్మా. దేవుడు ముహూర్తం పెట్టినాడు ఆల్రెడీ, ఏ డేట్ ఇచ్చినాడు కానీ 100% ఇస్తాడు. చెప్పినా కదా, బతికి ఉంటే గెలిచి 100 ఫిరోజ్ ఖాన్, సచ్చితే 1000 ఫిరోజ్ ఖాన్. సో సచ్చితే ప్రాఫిట్లో ఉన్నా. సింపుల్. ఏ రోజు ఒక రోజు సావాలే, ఆఫ్ కోర్స్. కానీ ప్రజల కోసం, మన మక్సద్ కోసం సస్తే సంతోషం. మీకేమన్నా అయితే పబ్లిక్ అంతా ఏమైపోవాలండి? మేము చూస్తాం కదా ఇంటి దగ్గర, మీ ఆఫీస్ దగ్గర ఆల్వేస్ క్యూలు కట్టే ఉంటారు జనాలు ఏదో ఒక సమస్య కోసం. మీ లాస్ట్ పాకెట్లో ఉన్న 100 రూపీస్ కూడా ఇచ్చిపోతుంటే చూశాను నేను ఒకరోజు. మీకు గుర్తుందో లేదో, బట్ ఐ రిమెంబర్డ్. 100 రూపీసే ఉంది మీ పాకెట్లో, ఇంక లేదు. అప్పటికి ఇచ్చేసినట్టున్నారు. లేదు, ఆ 100 రూపీస్, లాస్ట్ 100 రూపీస్ ఇచ్చారు మీరు, నేను చూశాను. దేవుడు డబ్బులు కదా, దేవుడితో డీలింగ్ అయిపోయింది కదా నాకు. నువ్వు ఇస్తేనే పో, నేను ఇస్తా. ఎవరికైనా అవసరం ఉంటే నా దగ్గర పంపి దేవుడు, కానీ నా పాకెట్లో డబ్బులు పెట్టు. ఈ డబ్బులు నువ్వు ఇచ్చినా వాళ్ళ కోసమే ఇచ్చేస్తా. సో ఆ దేవుడు అక్కడ ఉన్నాడు. వాడు ఎప్పుడు ప్రాబ్లంలు పంపిస్తే పరిష్కారం కూడా పంపిస్తాడు నాకు. ఎవరైనా డబ్బులు అడగడానికి నా దగ్గర వస్తే నాకు ఫస్టే డబ్బులు అరేంజ్ అయిపోతుంది. ఎప్పుడు నాకు ఒక పైరవీ అయింది, నాకు ఏదైనా ల్యాండ్ డీలింగ్ అయింది, ఏదైనా అయింది, డబ్బులు వస్తుంటే నాకు అర్థమైపోతుంది. ఈ డబ్బులు ఒకవేళ నాకు 20 lakhs వచ్చింది, నాకు అర్థమైపోతుంది 50 మంది నాకు వచ్చి అడుగుతారు. ఆ రెడీ ఉన్నది, అక్కడి నుంచి దేవుడు పంపిస్తే నేను ఇక్కడ ఇచ్చేస్తా. దానికోసం క్లియర్ ఉన్నా. ఓవర్ వస్తుంది, పోతుంది. రేపటి దినం ఇవాళ 20 lakhs వస్తుంది, రేపు 20 crores వస్తుంది, రేపు 2000 crores వస్తుంది. కానీ నా అయ్య మీద ఒట్టు, నా అమ్మ మీద ఒట్టు, 100 రూపాయలు కూడా పెట్టుకోను, ప్రజలకే ఇచ్చేస్తా. నేను చూశాను కదండి, అది డైరెక్ట్గా చూసాను, నేను ఐ విట్నెస్. లాస్ట్ ఉన్న 100 రూపీస్ కూడా ఇచ్చిపోతారు మీరు ఆ రోజు. రైట్. ఏమనరా లైలా గారు? లైలా ఏమనరా ఇస్తుంటే? లైలాకి అర్థమైపోయింది, రైట్. వీడు ఒక గాన్ కేస్. సో వీడు చేసింది పిచ్చితనంలో మనం ఉంటే వీడు మనకు ప్రేమ చేస్తాడని. అంతేనా? సో ప్రేమలో ఉన్నది ఆ భార్య. సో హస్బెండ్ పిచ్చితనంకి సపోర్ట్ చేస్తుంది. అంతే. సో ఇద్దరు నేను పెద్ద పిచ్చి, అది చిన్న పిచ్చి, ఇద్దరు కూర్చొని మస్తు జీవితం ఎంజాయ్ చేస్తాం. ఇంటికి వస్తే చాలా సంతోషం ఉంటుంది నాకు. 4-5 hours ఉంటా వాళ్ళతో, కానీ మంచి నిద్ర వస్తుంది, కంటెంట్ ఉంటుంది, ఏం భారం ఉండదు నెత్తి మీద.
ఎవరికి ఇచ్చేది లేదు, ఎవరు అబద్ధం లేదు, అన్ని వాస్తవాలు క్లియర్ కట్. పని అవుతుంది లేకుంటే కాదు, రైట్. ఎవరితో కానీ ఏదైనా బిజినెస్ డీలింగ్ కానీ, ఏదైనా డీలింగ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్ కానీ, నేబర్స్ కానీ, క్లియర్ కట్ స్టోరీ నాది. సో ఏం భారం లేదు. దానికోసం నాకు పబ్లిక్ అడుగుతుంది, అరే ఎంత జోష్ ఫిరోజ్ ఖాన్ అంటే, అరే భారం లేదు రా భయ్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతా, లైట్ ఉన్నా, ఏం వెయిట్ లేదు నెత్తి మీద, ఉట్టి విప్లవం అది వస్తుంది. జీవితం అంకితం చేయాలి కదా, డిసైడ్ అయిపోయినాం కదా, వస్తుంది. తాన్యా కేసు ఎక్కడి వరకు వచ్చిందండి? తాన్యా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుంది అమ్మా. అవునా? నెక్స్ట్ 2 monthsలో ట్రయల్ స్టార్ట్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్ తెలంగాణ పోలీస్ జబర్దస్త్ పని చేస్తుంది, రైట్. సో నేను కాంగ్రెస్లో ఉన్న తర్వాత కూడా వాస్తవం ఉంటే నేను చెప్తా. ఎందుకంటే నాకు సీనియర్ లీడర్లు చెప్పినారు, ఏం రా ఫిరోజ్ ఖాన్ నువ్వు ఆపోజిషన్లో ఉండి దాని తర్వాత తెలంగాణ పోలీస్ బాగున్నది అని చెప్తావు అంటే, నేనన్నా సార్ తెలంగాణ గవర్నమెంట్ బాగున్నది అని నేను చెప్పలేదు, తెలంగాణ పోలీస్ బాగున్నది అని చెప్పిన. వాళ్ళు రాత్రి పగలు పని చేస్తున్నారు, మంచిగా అకౌంటబుల్ ట్రాన్స్పరెంట్గా పని చేస్తున్నారు. నా కేసులో చూసిన ఆపోజిట్ పార్టీ ఎంత ఒత్తిళ్ళు పెడితే, ఎంత డబ్బులు ఆఫర్ చేస్తే కూడా పోలీస్ లొంగలేదు. పోలీస్ ఒక్కటే చెప్పింది, వాస్తవంకి పోదాం, వాస్తవం ఫిరోజ్ ఖాన్ పాప చనిపోయింది, ఈ ఎవరు అక్యూజ్డ్ ఉన్నాడు వాడికి శిక్ష పడాలి, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు. నేను మీకు రాసేస్తా, గోడ మీద రాసేస్తా, నా రక్తంతో 100% వాడికి పనిష్మెంట్ వస్తుంది. లోవర్ కోర్టులో వస్తుంది, వాడు సీనియర్ కోర్టు పోతారు, దాని తర్వాత హైకోర్టు పోతారు, దాని తర్వాత సుప్రీంకోర్టు పోతారు. సిద్ధు ఎట్లా పోయినాడు, 18 years ఫైట్ చేసిన తర్వాత కూడా 1 year జైలు పోయి వచ్చినాడు కదా, అట్లనే వీడికి 2 years జైలుతో పక్కా పంపిస్తున్నారు, నో డౌట్, 100%. చాలా ట్రై చేశారు అయితే కేసుని. మొత్తం పోలీస్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఆపోజిషన్ లీడర్లకు పట్టుకున్నారు, ఎంఐఎం వాళ్ళకు పట్టుకొని హెల్ప్ చేయి అని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ పోలీస్ చాలా నిజతంగా, రైట్, వాస్తవాలు ఏమున్నది, వాస్తవాలు ఏమున్నది, రైట్, మనం విల్ గో అకార్డింగ్ టు రియాలిటీ అని తెలంగాణ పోలీస్ చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తాన్యా ఎక్కడికి పోలేదండి, మీతోనే ఉంది. ఆ రోజు చూశాను కదా నేను, ఇంట్లోనే ఉంది తాన్యా. ఎస్, అవి ఇప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఆ స్మెల్ కూడా, ఆయన అమ్మ పర్ఫ్యూమ్, అది నాకు ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడనే దగ్గరనే ఉన్నది అది. సో ఉట్టి బాడీ పోయింది అమ్మ, సో షీఈస్ దేర్ అండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ అదే ఇన్స్పిరేషన్ లైలాకు. సో లైలా దానికోసం గట్టిగా పని చేస్తుంది, రైట్. పిల్లలకి చదువు 24/7 దానిలోనే ఉన్నది. ఇప్పుడు 50% బయట వచ్చేసింది లైలా, వచ్చి ప్రతి ఒక్క పాపలో తానియా చూస్తున్నది. సో ఇది మొత్తం అందరికి క్రెడిట్ పోతుంది. స్టార్టింగ్ నేను చేసినా కానీ నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీరు కూడా కలిస్తే లైలా మీరు గ్రేట్ పని చేస్తున్నారు, రైట్ అని ఇన్స్పిరేషన్ మోటివేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ఒక అమ్మ ఉన్నది, ఆ అమ్మకి డాటర్కి ఎట్లా రిలేషన్ ఉంటుంది అంటే అది దానికంటే గొప్ప రిలేషన్, పెద్ద రిలేషన్, గ్రేట్ రిలేషన్, స్ట్రాంగ్ రిలేషన్ అస్సలు జీవితంలో లోకంలో ఉండదు అమ్మ. కరెక్ట్, అది మీరు చెప్పింది రైట్. ఒక యంగ్ 23 years పాప చనిపోయిన తర్వాత ఒక అమ్మకు నువ్వు మర్చిపో అంటే ఇంపాసిబుల్. కానీ ఆ అమ్మ వేరే అమ్మలాగా కాదు, బయట వచ్చి నేను నా జీవితం ఉన్నప్పుడు దాకా ఒక 10,000 తానియా తయారు చేస్తా అని ఒక ఛాలెంజ్ తీసుకున్నది. సో అది ఒక గ్రేట్నెస్. సో దేవుడు అది ఎగ్జామినేషన్ తీసుకుంటున్నాడు కదా అమ్మ. మీ సపోర్ట్ కూడానండి, నేను చూశాను కదా, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అసలు ఫస్ట్ మీరే ఆమె ధైర్యం. ఎస్, లైలా గారికి. ఎస్, గ్రేట్. ఇది వైసవర్స అమ్మ. లైలాకు నేను ధైర్యం, నాకు లైలా ధైర్యం. సో ఇది గివ్ అండ్ టేక్. సో అందరిది పెళ్ళి అవుతుంది, కానీ నేను లైలాది ఎట్లా అంటే సోల్మేట్, అది ఆత్మ కలిసింది. 2 bodies 1 soul అంటారు కదా, అదే నాకు లైలాకు. సో అది నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్. నాకు జీవితంలో అడ్వాంటేజ్ అంటే నా అమ్మ, నాకు నా భార్య లైలా. ఎందుకంటే ఇద్దరు అర్థం చేసుకున్నారు. నాన్న ఉన్నప్పుడు కూడా అర్థం చేసుకున్నారు, నాన్న ఇప్పుడు లేరు. తానియా ఉన్నప్పుడు కూడా నాకు అర్థం చేసుకున్నారు. సో వీళ్ళు అందరూ అర్థం చేసుకున్నారు. నాకు ఒక చిన్న తమ్ముడు రాషద్, వాడు అర్థం చేసుకున్నాడు. మా నాన్న అర్థం చేసుకున్నాడు. నా అమ్మ, నా భార్య, నా పాప ఇప్పుడు వాళ్ళు లేరు, కానీ ఇప్పుడు అమ్మ భార్య పెద్ద సపోర్ట్. దానికోసం ఏది నాకు పరిశాని కాదు. ఏమున్నది, పబ్లిక్లో పోవాలి, ఓల్టు తీసుకోవాలి, గెలుచుకోవాలి, పవర్లో రావాలి, సర్వీస్ చేయాలి, పబ్లిక్కి హెల్ప్ చేయాలి, వాళ్ళ లివింగ్ స్టేటస్ మనం చేంజ్ చేయాలి.
ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఆపర్చునిటీ ఇప్పియాలి. లైఫ్లో వాళ్ళకు చేంజ్ రావాలి, నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి, మంచి స్కూళ్ళు రావాలి, మంచి హాస్పిటళ్ళు రావాలి, వాళ్ళు బతుకు స్టాండర్డ్ పెరగాలి. ఒక బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ లోవర్ మిడిల్ క్లాస్ కావాలి, లోవర్ మిడిల్ క్లాస్ కావాలి, మిడిల్ క్లాస్ అయిన తర్వాత రిచ్ ఎట్లనే అయిపోతారు. అది డెవలప్డ్ నేషన్ చూడాలి. సో ఆ నషాతో వచ్చిన, లేకుంటే బిజినెస్లో హాయిగా మస్త్ దుబాయ్లో బిజినెస్ చేస్తా, లండన్లో చేస్తా, కోట్లు సంపాదిస్తా, మస్త్ హాయిగా ఉంటా. ఎవరి అయ్యాకి నేను జవాబు ఇవ్వాలి. ఇలా కూడా పాలిటిక్స్ ఉన్నా, ఎవరి అయ్యాకి జవాబు ఇవ్వాలి, ఎవరికి కాదు, మా ప్రజలకి జవాబు ఇస్తా. దానికోసం 24/7 పని చేస్తా. సండే కూడా ఎందుకు పని చేస్తా, రంజాన్ పండుగ ఎందుకు పని చేస్తా, నా బర్త్డే నాడు ఎందుకు పని చేస్తా, ప్రజలు నా ఫ్యామిలీ కాబట్టి. సో వాళ్ళకు జవాబు ఇస్తా నేను, వేరే వాళ్ళకి ఎవరికి జవాబు ఇవ్వను నేను. సరే, రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు గెలిచారనుకుందాం, మీ పార్టీ ఓడిపోయింది, మీరు గెలిచారనుకుందాం, అప్పుడు ఫస్ట్ మీరు చేసే పని ఏంటో చెప్పండి. ఫస్ట్ పని ఎవరు ముఖ్యమంత్రి వాడికి అపోజిషన్ ఫిరోజ్ ఖాన్. ముఖ్యమంత్రికి ఎవరైతే వాళ్ళకి అపోజిషన్ 100%. ఎవరు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్. ప్రతి ఇష్యూలో ఎవరు మాట్లాడుతున్నారు, ఫిరోజ్ ఖాన్. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్కి నువ్వు కొనలేవు, ఫిరోజ్ ఖాన్కి నువ్వు బెదర చేయలేవు. ఫిరోజ్ ఖాన్ దేనికి భయపడడు, ప్రజలకి ఏం లాభం అదే మాట్లాడతాం. అదే 1 పాయింట్ ప్రోగ్రామ్. 4-5 ప్రొఫెసర్లకు పెట్టుకుంటా, వాళ్ళతో ఒపీనియన్ తీసుకుంటా, మొత్తం స్టాటిస్టిక్స్ అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జవాబు అడుగుతా, పబ్లిక్ కోర్టులో పెడతా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. 100%. అల్టిమేట్లీ పబ్లిక్ ప్రాబ్లం సాల్వ్ కావాలి. రాజకీయంలో ఎందుకు ఉన్నాం, ఇప్పుడు డెమోక్రసీ ఉన్నది, డెమోక్రసీలో హెల్తీ అపోజిషన్ ఉండాలి. హెల్తీ అపోజిషన్ ఉంటే పబ్లిక్కి లాభం అవుతుంది. సో ఆ గొంతు నా దగ్గర ఉన్నది, ఆ డేరింగ్ నా దగ్గర ఉన్నది, సబ్జెక్ట్ మీద కూడా నాకు కమాండ్ ఉన్నది. కానీ పొగరు లేదు. ఎవరైనా వింటే పొగరు ఫిరోజ్ ఖాన్, ఏం పొగరు లేదు, గ్రౌండ్ టు అర్త్, రైట్? తెలిసిన వాళ్ళకి తెలుసు. సో దానికోసం ఇప్పుడు ఏం చెప్పినా 4 ప్రొఫెసర్లకు పెట్టుకుంటా, రైట్? వాళ్ళకు అడుగుతా, కేసీఆర్ ఎట్లా ప్రొఫెసర్ జయశంకర్కు, కోదండరామ్కి పెట్టుకున్నారు, కానీ కోదండరామ్కి ఇట్లా ఇంత చేయి ఇచ్చినారు, కానీ నా గురువులకు నేను చేతి ఇయ్యాను, వాళ్ళ కాలు మొక్తానే, రైట్? ఆ కేసీఆర్కి అది కూడా అంటా. ఆయన ఒకవేళ 3rd టైం గెలిస్తే అడుగుతా, సార్ నేను కూడా ఫిరోజ్ ఖాన్ మస్తు మాట్లాడుతున్నా అంటే, సార్ నేను కూడా ప్రొఫెసర్లు పెట్టుకున్నా, కానీ మీలాగా హ్యాండ్ ఇయ్యను సార్. అది మళ్ళీ 100% అంటే మూడోసారి కూడా ఖచ్చితంగా స్టేట్లోనేమో బీఆర్ఎస్, అది టీఆర్ఎస్, అలాగే సెంట్రల్లో బీజేపీ ఖాయంగా వస్తాయని చెప్పేసి చాలామంది బలంగా చెప్తున్నటువంటి అనలిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేబీ సీట్స్ తగ్గుతుండొచ్చు, బట్ కన్ఫామ్గా ఈ 2 పార్టీలు సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అధికారంలోకి వస్తాయని చెప్పేసి దానికి ఏం సమాధానం చెప్తారు? యాజ్ పర్ యువర్ సర్వే, యాజ్ పర్ యువర్ ఇంటెలిజెన్స్, యు ఆర్ రైట్. టుడే మీరు చెప్పిన మాట రైట్. టుడే అర్థమెటిక్ నరేందర్ మోదీ విత్ లెస్సర్ మార్జిన్, బీఆర్ఎస్ విత్ లెస్సర్ మార్జిన్, యు ఆర్ రైట్. కానీ ఆఫ్టర్ 3 months మళ్ళీ ఈక్వేషన్ చేంజ్. ఇది గ్యాంబ్లింగ్ టేబుల్. 3 months ఉన్న సిచ్యువేషన్ ఇవాళ లేదు. 3 months ముందు కాంగ్రెస్ 3rd పొజిషన్, ఇలా 2nd. 3 months తర్వాత మళ్ళీ మాట్లాడదాం, 1st పొజిషన్కి దగ్గర వస్తుంది. ఇది స్టాటిస్టిక్స్, ఇది రియాలిటీ. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు మొన్నటిదాకా, భట్టి గారు చేస్తున్నారు. ఇద్దరు చెరో వైపు నుంచి పాదయాత్రలు చేయకపోతే కలిసిపోయి పాదయాత్ర చేయడం వల్ల ఒక యూనిటీ అనేది కనిపిస్తుంది కదా పబ్లిక్లో. అలా లేకుండా ఆయన పార్టీకి ఆయన పాదయాత్ర, ఈయన పార్టీకి ఈయన పాదయాత్ర చేస్తుంటే పబ్లిక్లో ఇదేంటి వీళ్ళకి యూనిటీ లేదనుకునే పరిస్థితి వస్తుంది కదా. నో ఇప్పుడు పబ్లిక్కి అర్థమైంది వీళ్ళు యునైట్ అయిపోయినారని. ఇప్పుడు భట్టి గారు తిరుగుతున్నారు, జబర్దస్త్ పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడ తిరగాలి, కోమటిరెడ్డి ఎక్కడ తిరగాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ తిరగాలి, ఫిరోజ్ ఖాన్ ఇక్కడ తిరగాలి. అందరు వాళ్ళ ఏరియాలకు చూసుకోవాలి. అందరు కలిసి ఒక మొత్తం తిరిగితే నో సొల్యూషన్ రాదు, రైట్? ఎందుకంటే తెలంగాణ వాస్ట్. సో ఈ వాస్ట్ దానిలో 33 డిస్ట్రిక్ట్స్లో ఇట్లనే కోఆర్డినేషన్తో ఒక డిస్ట్రిక్ట్ జిమ్మేదారీ తీసుకోవాలి. ఇప్పుడు నల్గొండ ఉన్నది, నల్గొండ జిమ్మేదారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సాబ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకోవాలి. 10 seats మేము గెలిపిస్తాం, 3 seats మాది, ఇంకా 7 seats మేము ఎట్లా గెలిపించాలి, మేము గెలిపిస్తాం. ఇల్లు కూడా అమ్మేస్తాం, మా జీవితం తాకట్టు పెట్టేస్తాం. అట్లా వస్తేనే బీఆర్ఎస్కి ఓడగొట్టవచ్చు అమ్మా, లేకుంటే కష్టం. బీఆర్ఎస్ దగ్గర ఉన్న డబ్బులు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న క్యాడర్, అది కూడా చెప్తున్నా, కాంగ్రెస్ దగ్గర ఉన్నది క్యాడర్,
వాళ్ళ దగ్గర కూడా ఉన్నది క్యాడర్. కాంగ్రెస్ దగ్గర కొద్దిగా డబ్బులు తక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఎక్కడ అడ్వాంటేజ్ ఎక్కడ డిసడ్వాంటేజ్ క్లియర్ కట్ నేను చెప్తా. టీఆర్ఎస్కి నేను కాంట్రడిక్ట్ చేస్తా, బీఆర్ఎస్కి బరాబర్ కాంట్రడిక్ట్ చేస్తా, కేసీఆర్ గురించి మాట్లాడతా, కేటీఆర్ గురించి మాట్లాడతా, ఎవరు అయ్యా కానీ అమ్మ కానీ మాట్లాడతా నేను. కానీ ఏది వాస్తవం చెప్తా. బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ వాళ్ళ క్యాడర్, బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళకు ఉన్న ఆర్గనైజేషన్, వాళ్ళకు ఉన్న సోషల్ మీడియా, వాళ్ళ వార్ రూమ్లు, ప్రతి దానికి ఒక చిన్న చిన్న దానికి వాళ్ళు మొత్తం కంప్యూటర్లో పెట్టుకొని గ్రీవెన్స్లకు ఆన్సర్ ఇస్తున్నారు. ఇది మేము నేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. వార్ రూమ్స్ మీకు ఉన్నాయి కదా? ఉన్నాయి, కానీ ఆ లెవెల్ సోషల్ మీడియా మీకు ఉంది. అరే ఆ లెవెల్లో లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్తో మాట్లాడతా, 150 మంది పని చేస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న గ్రీవెన్స్ వస్తేనే వాళ్ళ వార్డ్ దాకా పని చేస్తున్నారు. వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్. ఇక్కడ మేము కాన్స్టిట్యుయెన్సీ దాకా పని చేస్తున్నాం, బీఆర్ఎస్ వార్డ్ దాకా చేస్తున్నారు. ఓకే. సో గవర్నెన్స్ త్రూ వార్డ్ అని కొత్త స్టార్ట్ చేసినారు. ప్రతి ఒక్క ఇష్యూకి సాల్వ్ చేయమని స్ట్రీట్ లైట్ కానీ, రోడ్ కానీ, శానిటేషన్ కానీ, మ్యాన్హోల్స్ కానీ, గార్బేజ్ కానీ, కుక్క కానీ, మస్కిటో కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ, ట్యాక్స్ది కానీ, వెటనరీ ప్రాబ్లం కానీ, హ్యాండిక్యాప్కి ఐడెంటిఫికేషన్ కానీ, ఓల్డ్ మంచి ఎవరికి ఇవ్వాలి సీనియర్ సిటిజన్స్కి, వాళ్ళకు అన్ని ప్రోగ్రాంలు చేసుకొని మొత్తం వార్ రూమ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఆఫీసర్లకు అపాయింట్ చేసినారు, వార్డ్ ఆఫీసర్స్. వాళ్ళకు మాన్యువల్ ఇచ్చేసినారు, ఈ మాన్యువల్ మీద మీరు పని చేయాలి. వాళ్ళ వార్డ్ లీడర్స్కి ఎడ్యుకేట్ చేసినారు, ఇది అన్నీ మీరు చేయాలి. శానిటేషన్ చూడాలి, హైజీన్ చూడాలి, క్లీన్లీనెస్ చూడాలి, రోడ్ రిపేర్లు చూడాలి, ఫుట్పాత్ రిపేర్లు చూడాలి, కుక్కలకు చూడాలి, అన్నీ చూడాలి. గ్రౌండ్లో ఉన్నా అని తెలుసు అమ్మా, వేరే లీడర్కి ఎవరు తెలియదు. కేసీఆర్ బీఆర్ఎస్ గ్రౌండ్లో ఏం చేస్తుంది, ఆకాశంలో ఏం చేస్తుంది ఇప్పుడు దాకా చెప్పిన, గ్రౌండ్లో కూడా చెప్తా. ఎందుకంటే గ్రౌండ్లో ఉంటా కాబట్టి ఇది తెలుసు. పబ్లిక్లో ఉంటా, అన్న వాళ్ళు వస్తున్నారన్న, అన్న రోడ్ క్లీన్ చేస్తున్నారన్న, ఫుట్పాత్ రిపేర్ చేస్తున్నారన్న, టాయిలెట్లు బాగా చేస్తున్నారన్న, కొత్త టాయిలెట్ కట్పిస్తున్నారన్న, కుక్కలకి పట్టుకొని పోతున్నారన్న, అన్ని ఐడెంటిఫికేషన్ చేస్తున్నారన్న, ప్రామినెంట్ లీడర్లకు పట్టుకుంటున్నారన్న, పోల్ ఇన్ఫ్లుయెన్సర్లకు పట్టుకుంటున్నారన్న, కులం మతం లీడర్లకు పట్టుకుంటున్నారన్న, అన్నీ చెప్తారు. ఎందుకంటే పబ్లిక్లో ఉంటా కాబట్టి. సో వైలోకి ఉన్నది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అది. దానికోసం నంబర్ 1 పొజిషన్ ఇస్తున్నా. మేము కూడా ఇది చేయాలి. కాంగ్రెస్ క్యాడర్ నాకు ఎవరు వింటుంటే మీ క్యాడర్కి చెప్తున్నా, కాంగ్రెస్కి మీరు ప్రేమ 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 అంటారు, కానీ ప్రేమ ఉంటే సాక్రిఫైస్ చేయాలి. 6 months సాక్రిఫైస్ చేయండి. 24/7 మీరు పబ్లిక్లో ఉండండి. నాకు కులం మతం లేదు, కానీ అందరికీ చెప్తున్నా, ముస్లిమ్స్ ఎవరున్నారు పొద్దుగల 5 o'clock నమాజ్ చదివి పబ్లిక్లో ఉండండి. హిందూస్ ఎవరున్నారు మందిర్లో పోయి పూజ చేసి పబ్లిక్లో ఉండండి. క్రిస్టియన్స్ చర్చ్కి పోయి పబ్లిక్లో ఉండండి. అప్పుడు కాంగ్రెస్ నెంబర్ 1లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం పెద్ద లీడర్లు మొత్తం యునైట్ అయిపోయినారు, నో ప్రాబ్లం. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, ఎస్. దొంగ పనులు చేస్తానని వాళ్ళకు తెలుసు, ఎస్. బీజేపీకి అంత హవా లేదు. ఉట్టి అర్బన్ రూరల్లో లేదు, ఊర్లో లేదు, లీడర్లు లేదు, క్యాడర్ లేదు, ఇక్కడనే హంగామా. వాళ్ళు డెవలప్మెంట్ మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు. 9 years నుంచి మోదీ సర్కారు ఉన్నది. డెవలప్మెంట్ ఏం చేస్తారు తెలంగాణకి? 100 రూపాయలు పెట్టినారు, వచ్చి మాట్లాడు. ఎప్పుడు కులం మతం ఇది నడవదు. కర్ణాటక చూపించేసింది. జై బజరంగ్ బలి అంటే స్టోరీ ఫినిష్. జై హిందుస్థాన్ చెప్పాలి, జై ఇండియా చెప్పాలి, జై భారత్ మాత, వందే మాతరం, ఇది ఉండాలి. ఏది ఇక్కడ నడవదు తెలంగాణలో. సో సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్, సెక్యులర్ పార్టీ కాంగ్రెస్, సింపుల్ కాంపిటీషన్. ఇద్దరి మధ్య కాంపిటీషన్. వినండి, ఇద్దరి దగ్గర క్యాడర్ ఉన్నది, ఇద్దరి దగ్గర మంచి లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి, టీఆర్ఎస్ దగ్గర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, నెక్స్ట్ ఇచ్చేస్తా సంతోష్కి 5-6. వేరే అందరూ మినిస్టర్లు పాపం అలా నమస్తే రబ్బర్ స్టాంప్లు, రైట్. ఎమ్మెల్యేస్ పరిస్థితి ఇటు సైడ్, రైట్. హోమ్ గార్డులు, ఆల్ ఎమ్మెల్యేస్ టీఆర్ఎస్ హోమ్ గార్డులు, సారీ అన్న సారీ, రైట్. ఓకే. మా కాంగ్రెస్ దగ్గర హంగామా 100 పులిలు ఉన్నారు. మీకు ఇక్కడైనా కనీసం వెయిట్ చేసి 1 రోజో 2 రోజులు వెయిట్ చేసి సీఎం గారిని కలవనీకన్నా ఏదన్నా ఛాన్స్ ఉంటుంది. మీలో కలవాలంటే ఏకంగా అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి, ఏదన్నా పర్మిషన్ రావాలంటే అక్కడి నుంచి రావాలి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అధిష్టానం దగ్గర రావాలి. ఇక్కడి నుంచి మరీ ఢిల్లీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడి నుంచి ఇక్కడ చేయడానికి కూడా మీకు ఛాన్స్ లేదే. సూపర్ అమ్మా, సూపర్.
మాకు కరెక్ట్ చెప్పిన, మాకు పోవాలి అంటే ఢిల్లీ పోవాలి, నియర్లీ 2000 కిలోమీటర్స్ పోవాలి. అప్పుడు మాకు మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, XYZ కలవడానికి కష్టం. ఓకే రైట్. ఇక్కడ ముఖ్యమంత్రికి కలవాలంటే ఫామ్ హౌస్ పోవాలి 40 కిలోమీటర్స్. ఇక్కడనే ముఖ్యమంత్రి కలవడు. సో మా 2000 కిలోమీటర్స్కి ఎందుకమ్మా? రైట్. చేంజ్ అయింది మా దగ్గర సిస్టమ్, చేంజ్ అయింది. ఖర్గే గారికి ఎందుకు తీసుకోపెట్టినారు? గాంధీ పరివార్ తీసుకుంటలేదు అమ్మ, ఉట్టి వాళ్ళ మీద ఫ్యామిలీ డైనస్టీ అని పెడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రూఫ్ చేయకపోతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు, సింపుల్. ఆయన ప్రూఫ్ చేయాలి, ప్రూఫ్ చేస్తున్నాడు కదా. రైట్. పప్పు అన్నారు కదా, పాపం భారత్ జోడో యాత్ర తిరిగి ఆ పప్పు ఇప్పుడు నిప్పు అయిపోయినాడు కదా అమ్మ. రైట్. పప్పు అన్నారు. కొంత టైం ఇవ్వండి, పప్ప అయిపోతారు. పప్ప అంటే అయ్యా 100% అవుతారు. ఆ గ్రో అవుతున్నాడు రాహుల్ గాంధీ 100%. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. ఎవరు బీజేపీకి ఢిల్లీలో తీయాలంటే అది ఉట్టి కాంగ్రెస్తోనే సాధ్యం. ఉట్టి రాహుల్ గాంధీ కంపారిజన్ విత్ నరేంద్ర మోదీ. ఇలా గ్రాఫ్ పెడితే నరేంద్ర మోదీ గ్రాఫ్ పెద్దది, అది కూడా ఒప్పుకుంటున్నా. అంటే రాహుల్ గాంధీ గారు ఎన్ని రోజులు గ్రో అవుతారు? ఇంకా వినండి. ఇప్పుడు రాహుల్ గాంధీ వాట్ ఈజ్ నౌ మొత్తం గ్రో అవుతున్న గ్రాఫ్. ఈయన గ్రాఫ్ ఇక్కడ అయిపోయింది. నరేంద్ర మోదీ కేసీఆర్ది మీకు ఇలా వాస్తవం చెప్పేసి పోతున్నా. రైట్. వీళ్ళు ఇద్దరు పెద్ద సన్లు. రైట్. 12 o'clock టైం మీద ఎంత బ్రైట్ ఉంటారు? 12 o'clock టైం నరేంద్ర మోదీది, కేసీఆర్ది. దాని తర్వాత నేను ఇక్కడ టీవీ ఛానల్ మీకు విడిచేసి వెళ్ళిపోయిన తర్వాత 12:01, 12:02, 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock, 6 o'clock అయిపోతుంది. రాహుల్ గాంధీది 4 o'clock టైం నడుస్తుంది. రైట్. ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 10 o'clock అవుతుంది. ఇది మీరు రాసుకోండి. వాల్ క్లాక్లో నంబర్స్ని బట్టి చెప్పారనమాట. 100% ఇది వాస్తవం. 9 years అయిపోయింది, డ్రామా అయిపోయింది. రైట్. పబ్లిక్ కోర్టులో పెడతాం. నెక్స్ట్ టైం మీరు చూడండి ఏమవుతుంది. లెటస్ సీ అండి, మీరు చెప్పినట్టు చూద్దాం. ఎస్ అమ్మా, తప్పకుండా. మీరు అన్నారు కదా ఇందాక ఒక మాట, ఇంకొక 2-3 monthsలో మొత్తం తెలంగాణ ముఖ చిత్రం అంతా మారిపోతుంది. ఇలా ఉండదు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లోనే ఉన్నాం మేము, తర్వాత చూడండి ఫస్ట్ ప్లేస్కి వస్తాము. నెక్స్ట్ నేను అన్నదానికి కూడా ఒప్పుకున్నారు మీరు. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో బీఆర్ఎస్కే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, కొంచెం సీట్స్ తగ్గుతాయి అనేది మీరు కూడా ఒప్పుకున్నారు. బట్ 2-3 months తర్వాత చేంజ్ అవుతుంది అంటున్నారు కదా, మీరు ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారో మరి. 2-3 months తర్వాత నిజంగానే మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాము. ఆ రోజు చూద్దాం ఎలా ఉందో పరిస్థితి. 100%. రెడీ? డేట్ ఇలా జూన్ కదా. యా. జూలై 15th, ఆగస్ట్, సెప్టెంబర్లో పెట్టండి. డన్. ఇదే విషయం మీద చేద్దాం. నేను ఎట్లా తిక్క పిచ్చి అంటే, ఒకవేళ కాంగ్రెస్ సెకండ్లో ఉంటే కూడా వచ్చి సెకండ్ అని చెప్పేస్తా. నో ప్రాబ్లం. చెప్పేస్తా. ఎస్, లెట్ us see. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్.